అద్వితీయం అమోఘం మధురహాసం స్వర్ణదే శ్రీంతనయో నిరుపమానో ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరో సురనర ప్రియో సకలలోకారాధ్యో సకలలోకారాధ్యం శరణో మమ అనంతాత్మా పాహి మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. మిహిర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ ప్రభు యొక్క కరుణా కటాక్షాలతో మనందరం ఈ సహజీవన కార్యక్రమం అనేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం ఆయన కరుణ వల్ల, ఆయన ప్రేమ వలన పొందగలిగి ఆయన ప్రపంచానికి అందించినటువంటి ప్రవచనాలు, ఆయన జీవిత చరిత్ర చదువుకుంటూ ఉన్నాము, వివరాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఇది ఆయన మన మీద ఉన్న ప్రేమ చేత మనకి ఒక విధంగా కల్పించిన ఒక చక్కని అవకాశం. అందుచేత ఆ పరంధాముడికి, ఆ పురాణ పురుషునికి, ఆ మహా తేజునికి మీ తరపున, ఈ పనిముట్టు తరపున, ప్రపంచంలో ఉన్న యావతి భక్త కోటి తరపున, అనేకమైనటువంటి స్థాయిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆరూఢుల తరపున 100,000 కోటి పాదాభివందనాలు అర్పించుకుంటూ, ఇప్పుడు ఏదైతే మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాము, అందులో బాబా యొక్క ప్రవచనాలు అవి మనల్ని, మన నడకని, మన నడతని సరిదిద్దేటటువంటి వచనాలవి. అందుకని అవి మనం వివరాలు తెలుసుకుంటూ ఉన్నాం. నా వాయిస్ మీ అందరికీ బాగా వినబడుతుందా అమ్మా? వినిపిస్తుంది వినిపిస్తుంది బాబా వినిపిస్తుంది. సెలెక్ట్ అయిపోతుంది. వినిపిస్తుంది సార్. జయబాబు అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు. జయబాబు మంచి సంస్కారాల వైపు మరలిపోవడం. నిన్న మనం మంచి చెడు సంస్కారాల సమతూకు కలగలుపు అన్న పేరా చదువుకున్నాం. ఇప్పుడు అహంకారం మంచి సంస్కారాల వైపు మరలిపోవడం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి సంస్కారాలను పెంచుకోవడం అనే చర్య
అప్పటికే ప్రోగై ఉన్న సంస్కారాల స్వభావంతో నిమిత్తం లేకుండా జరిగితే ఆ మంచి సంస్కారాలు ఇంకొక వైపున కొనసాగి సంఖ్యలో పెరిగిపోవడమే గాక అప్పటికే ఉన్న ఇతర రకాల చెడు సంస్కారాలు రద్దు కాకుండా అలాగే ఉండిపోవడం జరుగుతుంది. గమ్మత్తుగా అంటే సంస్కారాలు అన్న మాట బాబా మనకి కేవలం చెప్పేసి విడిచిపెట్టలేదు. దాని గురించి ఒక విధంగా చెప్పాలంటే చక్కటి వ్యాఖ్యానాలు, చక్కటి వివరణలు చెప్పారు ఆయన. మంచి సంస్కారాలను పెంచుకోవడం అనే చర్య అది మన చేతిలో ఉందా, ప్రభువు చేతిలో ఉందా? ప్రభువు చేతిలోనే ఉంది. తల్లిదండ్రులు బిడ్డని ప్రేమించడం అనేది తల్లిదండ్రుల చేతిలో ఉందా, బిడ్డ చేతుల్లో ఉందా? బిడ్డ చేతిలో లేదు, తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. ఇక్కడ ఈ మంచి సంస్కారాలను పెంచుకోవడం అనే చర్య ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో లేదు, ఆయన చేతిలోనే ఉంది. అందుచేత అప్పటికే ప్రోగై ఉన్న సంస్కారాల స్వభావంతో పెంచుకొనుట, మంచి సంస్కారాలను పెంచుకొనుట అనే ఆలోచన ఒకవేళ మనలో అది చోటు చేసుకుంటే, అది చోటు చేసుకునే టైంకి మనలో సంస్కారాలు పోగుంటాయి. కుప్ప, ఆ కుప్ప ఎంత ఉంటుందో తెలీదు. వాటి స్వభావంతో నిమిత్తం లేకుండా, వాటి స్వభావంతో నిమిత్తం లేకుండా జరిగితే ఆ మంచి సంస్కారాలు ఇంకొక వైపున కొనసాగి సంఖ్యలో పెరిగిపోవడమే కాక అప్పటికే ఉన్న ఇతర రకాల చెడు సంస్కారాలు రద్దు కాకుండా అలాగనే ఉండిపోవడం జరుగుతుంది. అంటే మంచి సంస్కారాలు పెరిగిపోవాలా, తరిగిపోవాలా, అంతకుముందు సంస్కారాలు తరిగిపోవాలా, సంస్కారాలు రద్దయిపోవాలా అనేది మన చేతిలో లేదు, బాబా చేతిలో ఉంది. కాబట్టి కొంతమందికి ఏమిటంటే మనం మంచి పనులు చేద్దాం, మంచి మాట్లాడదాం, మంచిగా నడుచుకుందాం, దానివల్ల మంచి సంస్కారాలు ఏర్పడతాయేమో అన్న ఒక ఆలోచన ఉండవచ్చు. కానీ మానవుడి ఆలోచనని మాధవుడు అంగీకరించాలా, అక్కర్లేదా? అంగీకరించాలి. మన ఆలోచనని ఆయన అంగీకరిస్తే అతని కోసం మనం పరితపిస్తున్నాం అన్నటువంటి విశ్వాసం ఆయన కలిగితే ఆ పరిస్థితి వేరు. అందువల్ల ఏదైతే మంచి సంస్కారాలు పెంచుకోవాలనే ఆలోచన వస్తుందో అప్పటి వరకు పోగే ఉన్న సంస్కారాలు అవి స్వభావంతో లేకుండా సంఖ్యలో పెరిగిపోవడమే కాక అప్పటికే ఉన్న ఇతర చెడు సంస్కారాలు రద్దు కాకుండా అలాగనే ఉండిపోవడం జరుగుతుంది. చెడు సంస్కారాలు మనం చెడు లేదు అని చెప్పుకుంటున్నాం, ఎందుకంటే బాబా చెప్పారు కాబట్టి. మంచివి కాని సంస్కారాలు అలానే ఉండిపోవడం జరుగుతుంది. దీనికి బాబా ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నారు. ఉదాహరణకు శరీర శోషణము మరియు తీవ్రమైన వైరాగ్య సాధనల ద్వారా కొన్ని రకాల బంధనాలను వదిలించుకోవచ్చును. శరీర శోషణకు మరియు తీవ్రమైన వైరాగ్య సాధనల ద్వారా కొన్ని రకాల బంధనాలను
వదిలించుకోవచ్చు. కానీ ఇంకా ఎన్నో రకాల బంధనాలు ఈ ప్రక్రియ ద్వారా ఎట్టి మార్పులకు గురి కాక అలాగే ఉండిపోవచ్చు. అలా ఉండిపోయే సంస్కారాలను మరిచిపోకుండా సాధకుడు ఇంకను తన సాధనలను ఆ సాధనా ప్రక్రియ ద్వారా సంక్రమించిన సంస్కారాల ప్రోద్బలంతో కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక మంచి విషయం చెప్పారు బాబా. ఏమిటంటే ఇంకను తన సాధనలను ఆ సాధనా ప్రక్రియ ద్వారా సంక్రమించిన సంస్కారాల ప్రోద్బలంతో, సంకీర్తన ఒక సాధన, పుస్తక పఠనం ఒక సాధనం, ధ్యానం చేయడం ఒక సాధనం, మెహరాబాద్ వెళ్ళడం అది ఒక సాధనమే, బాబా నామం చేయడం అది ఒక సాధనమే, స్కైపులు సావాసులు అనేటువంటి వెళ్ళడం అది ఒక సాధనే. అంచేత బాబా ఏమంటున్నారు, అలా ఉండిపోయే సంస్కారాలను మర్చిపోకుండా సాధకుడు ఇంకనూ తన సాధనలను ఆ సాధనా ప్రక్రియ ద్వారా సంక్రమించిన సంస్కారాల ప్రాబ్లంతో కొనసాగించే అవకాశం ఉంటుంది. మనం ఏమనుకుంటాం, సవాస్కి వెళ్ళాం, చాలా గొప్పవాళ్ళని ఉన్నతులము అనుకుంటాం, సంకీర్తన చేశాం, గొప్పవాళ్ళం ఉన్నతులము అనుకుంటాం, మెహరాబాద్ వెళ్ళాం, గొప్పవాళ్ళం ఉన్నతులు అనుకుంటాం. కానీ దానివల్ల కూడా మనకు సంస్కారాలు ఏర్పడిపోతాయి. ఆచర్య వల్ల సంస్కార రహిత క్రియలు ఏవి లేవు ఇక్కడ ప్రపంచంలో. అన్ని క్రియలు కూడా, అన్ని కర్మలు కూడా సంస్కారాల్ని ఉత్పన్నం చేసేవే తప్ప తొలగించేవి కావు. కనుక బాబా ఏమంటున్నారు, సాధకుడు ఇంకనూ తన సాధనలను ఆ సాధనా ప్రక్రియ ద్వారా సంక్రమించిన సంస్కారాల ప్రోద్బలంతో, మనకు తెలియదు, మనం ఏ పని చేసినా బాబా పేరు మీద దానివల్ల మనకు సంస్కారాలు ఏర్పడతాయి. అవి అలాంటి సందర్భాల్లో ఎక్కువ సంఖ్యలో మంచి సంస్కారాలు, అలాంటి సందర్భాలలో ఎక్కువ సంఖ్యలో మంచి సంస్కారాలు పరిమిత అహంకారం తొలగించబడకుండానే పెరిగిపోతాయి. అసలు ఇదే ఈ మానవ జన్మే, ఇది లేనిది, కానీ చాలా పరిమితమైంది. ఆ పరిమితమైనటువంటి ఆ పరిస్థితి కూడా దేనికి బలైపోయింది? ఇగో అహంకారానికి బలైంది. అది పరిమిత అహంకారమే. అగ్గిలో చెయ్యబెట్టిన నిప్పు రవ్వలు తగిలిన ఆ అగ్గి యొక్క వేడి అలాగే ఒకే రకంగా దాని స్వభావాన్ని చూపిస్తాడు. అలాగే సంస్కారాలు వాటి యొక్క ప్రభావాన్ని మానవుడి మీద చూపిస్తూనే ఉంటాయి. అహంకారం, పరిమిత అహంకారం తొలగించబడకుండానే పెరిగిపోతాయి. మంచి సంస్కారాలు, ఆ మంచి సంస్కారాలు పెరిగిపోతాయి. ఆ తర్వాత మిగిలిపోయిన చెడు సంస్కారాలు తొలగిపోయినా ఇంకా మిగిలి ఉన్న పరిమిత అహంకారం సాధనల వల్ల పెరిగిపోయిన మంచి సంస్కారాలతో బంధనం ఏర్పరచుకొని వాటి ద్వారా జీవనం సాగిస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకడు కర్రలు కొట్టుకొని రావడానికి రోజు సైకిల్ ఉపయోగించేవాడు. ఆ సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఆ కర్రలు కొట్టినటువంటి ఆ ప్రక్రియలో వాడికి చిన్న చిన్న దెబ్బలు ముళ్ళుగుచ్చుకోవడం జరుగుతాయి. లేదు ఆ సైకిల్ మార్చి మోటార్ సైకిల్ మీద కర్రలు కొట్టడానికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు అవి తప్పవు. కారు మీద వెళ్ళాడు అనుకోండి, అప్పుడు అవి తప్పవు. అందుచేత
మనం ఏ విధంగా ఏ క్రియలు చేసినా, ఎలా చేసినా, ఏ భావనతో చేసినా సంస్కారాలు ఏవైతే మంచివి కానివిగా మనకి చెప్పబడుతూ ఉన్నాయో, వివరించబడుతూ ఉన్నాయో, వాటి యొక్క పెరకువ అలాగే ఉంటుంది, పెరగదు. ఇది ఈరోజు మనం బాబా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం చదువుకున్నది. అందువల్ల మనం ఒకటే గుర్తుంచుకోవాలి, సంస్కారాలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తరగవు. అందుకని దానికి మార్గం మనకి ప్రవచనాల్లోనే ఉన్నాయి. అనేక మార్గాలు బాబా చెప్పారు, అవి తెలుసుకుంటాం. అవి తెలుసుకోవడం కోసం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. మెయిన్ అది. అందుచేత ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీని తర్వాత అత్యున్నతమైన అతి ముఖ్యమైన బాబా చరిత్రలోకి మనం ప్రయాణించబోతున్నాము. ఈ బాబా చరిత్ర అది మనకేమిటంటే ఒక అద్భుతమైన వరం. ఆ వరం ఆయన ఇచ్చింది. లేకపోతే అప్పటికే అనేకమైనటువంటి పుస్తకాలు బాబా చరిత్ర ప్రచురించి అందించినప్పటికీ కూడా మళ్ళీ మనకి ఈ ప్రభు చరిత్రము అనే ఒక ప్రత్యేక అవకాశాన్ని మనకి బాబా భావుకత్యాన్ని ప్రేరేపించి మేర్ ప్రభు చరిత్ర అన్నది అందించారు. ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. అందుకని మనం ఈ సహజీవనం అనేటటువంటి ఈ ప్రేమ వేదిక మన కోసం బాబా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది అని మనం తెలుసుకొని ఈ ఏర్పాటుని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోవడం మన చేతిలో ఉండదు. మన కర్మని బట్టి, మన సంస్కారాలను బట్టి, మన భావాలను బట్టి అది జరుగుతుంది. ముఖ్యంగా ప్రీతముడితో మనకున్నటువంటి సన్నిహితమైనటువంటి ఆ సంబంధం. సన్నిహితంగా మనకి ఎక్కడ ప్రీతముడితో సంబంధం ఉంది? ఫోటో జోబులో పెట్టుకుంటే, ఫోటోని కౌగులించుకుంటే సన్నిహితం అయిపోతామేమిటి? అవం. సన్నిహితమైన అంటే ఆ సన్నిహితం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు తన ప్రేమికుడు, తన భక్తుడు, తన సాధకుడు, ఇలా తనగా ఫీల్ అయ్యి ఎవరితో అయితే ఉంటాడో వాడికి మాత్రమే సన్నిహితత్వం కలుగుతుంది, మిగతా వాళ్ళకి కలగదు. అందువల్ల ఈరోజు మనం ప్రభు చరిత్ర 7వ భాగం 2734వ పేజీ మనం ఇప్పుడు చదువుకొని చెప్పుకోబోతున్నాం. ఆ ముందు ఈ పేజీలో మీద పేరాలు మనం చదివింది ఒక్కసారి రిపీట్ చేసి బాబా ముందుకెళ్తాడు. ఒక వారం పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి వ్యారియర్ని అంటే పెంపుడు కుక్కల్లో ఒకటి వస్తు ఆశ్రమానికి పంపించాలన్నది నా కోరిక. ప్రతిరోజు తెల్లవారి 3 గంటలకి 2 తోడేళ్లు ఆశ్రమ ప్రాంగణం బయట తిరుగుతుండగా చూసినట్లు రాత్రి కాపలాదారు సమాచారం ఇచ్చేట బాబాకి. అంచేత బాతులను కోళ్లను జాగ్రత్తగా చూసుకోండి అని బాబా వాళ్ళకి చెప్పారనమాట. ఆయన ఎంత పిన్ పాయింటెడ్ గా ప్రతి విషయాన్ని కేర్ తీసుకుంటాడో చూడండి. సరే, ముందుకెళ్తున్నాం. కరీం బాబాతో కొన్ని వారాలు తీవ్రంగా పనిచేసి అతనితో చేయవలసిన విశ్వ కార్యాన్ని ముగించాక బాబా అతన్ని ఆగస్టు 16న కాకాబరియాతో పాటు కలకత్తాకు తిరిగి పంపించేశారు. అక్కడ నుండి కాకా మసూల కోసం తంజావూర్,
మరికొన్ని ఇతర ప్రదేశాలకు వెళ్ళాడు. ఈ టైగర్ మస్తు కరీం బాబా కోసం ప్రత్యేకంగా నిర్మించిన బోను లాంటి గదిలో బాబా ఉండడం ప్రారంభించారు. కబీర్ అనే బస్సును మెహరాబాద్కు తెచ్చేందుకు 1940 ఆగస్టు నెలలో బాబా మాసాజీని పండరీపురం పంపించారు. కబీర్ చాలా ఉంటాడు. ఇంచుమించు నగ్నంగా ఉండి మురికిగా ఏ సంస్కారం లేని జుట్టుతో ఒకసారి చూస్తే మర్చిపోలేనట్టు ఉంటాడట కబీర్. ఒక చిన్న జంతువును మృంగేటప్పుడు అరిసే క్రూర జంతువు అరుపుల కబీర్ నవ్వేటప్పుడు ఆ పెద్ద నోటిలో 2 వరుసల్లో ఉన్న పచ్చటి పళ్ళు కనబడేవి. పండరపురంలో శ్మశానం మటుకే అతని సంచార స్థలం. శవాల అవశేషాలతో ఉన్న బూడిదలో పొర్లుతుండేవాడని చెబుతుంటారు. అతనికి ఉన్న ఈ మస్తుకు బాబా చేశారు, స్నానం చేయించారు. మెహరాబాద్ లో ఒక రోజు నుంచి మళ్ళీ అతన్ని సంచార స్థలానికి తిరిగి పంపించి వేశారు. ఈ మధ్యకాలంలో అక్కడ అంకాయిలో సాబక్, గుస్తాజీ, లీడర్ బాబానంద్ ఊహించని కష్టాలు ఎదుర్కొంటున్నారు. పాపా జస్సావాలా వాళ్ళకి తెల్లవారి 4 గంటలకి టీ, ఉదయం 7 గంటలకు మధ్యాహ్న భోజనం, మధ్యాహ్నం తాగే టీని ఉదయం 10ంటికి, రాత్రి భోజనం 2 గంటలకి ఇస్తున్నాడు. ఈ అసందర్భపు పద్ధతిని అందరూ అనుసరించాల్సిందే. ఆచరించడానికి వెలికంజ వేసే సాహసం ఎవరూ చేయలేదు. వాళ్ళు మౌనం పాటిస్తున్నందున ఆయన సూచనల గురించి ఒక మాట అనడం కానీ తిరస్కరించడం కానీ ఎవరూ చేయలేదు. పాపా ఇచ్చే ఏ ఆదేశమైనా శిరసావహించాలని బాబా ఇదివరకే ఆదేశించడం వల్ల ఏమీ చేయలేకపోయారు. చూసారా విశేషం? అంటే విధేయత యొక్క తీవ్రత అది ఇలా ఉంటుంది. అందుచేత ఇది వారికి కాఠిన్యంతో కూడిన తపస్సమయంగా మారింది. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా ఉదయం 7 గంటలకి ఈ సమయం మధ్యాహ్న భోజనం సమయంగా పాపా నిర్ణయించాడు. మలమూత్ర విసర్జన లాంటి ప్రకృతి సిద్ధమైన అవసరాలను తెచ్చుకోవడానికి వెళ్ళాలనిపిస్తే పాపా జస్సావాలా ఒక్క క్షణం ఆలస్యమైనా సహించలేదు. వాడున్న చోట నుండి కదలడానికి అనుమతి నిరాకరించేవాడు. ఆగస్టు 22న బాబా శ్రీలతో పాటు ఆశ్రమానికి వచ్చినప్పుడు వారిని అంకాయ బృందం గురించి చెప్పడం ఆరంభించారు. బాబా చెప్పే ముందు ఒక స్త్రీ బాబా చాలా బాగున్నారని, అందంగా ఉన్నారని చెప్పింది. దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పాడు, మనలో ప్రేమికులు చాలా మంది అసావాసులకు వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాబా చాలా బాగున్నారు, అందంగా ఉన్నారని అంటూ ఉంటాం. దానికి బాబా అప్పుడే సమాధానం చెప్పాడు. చూడండి, గత రాత్రి నాకు చాలా భయంకరమైన రాత్రి. అంకాయ్ కొండలపై ఉన్న పొగమంచు, శీతల వాతావరణం, ఇవన్నీ అక్కడున్న వారు ఆహ్లాదంగా అనుభవిస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక వాతావరణమే కరువయ్యింది. ఈ కొండ హిందువుల యాత్రాస్థలం. ఈ నెలలోనే యాత్రికులు వస్తారు, వేల కొద్దీ జనం వెళతారు. ప్రఖ్యాత హిందూ ఋషి అగస్త్యముని సమాధి ఆ కొండపైనే ఉంది. అక్కడే ఉన్న గుహ లోపల సభ్యులు 4 ఉంటున్నారు. కొండపై సమతలంగా ఉన్న పీఠభూమి పైన వాళ్ళు సంచరిస్తారు. ఉన్న 5గురిలో మాట్లాడే ఒకే ఒక్కడు పిస్టల్. వాళ్ళు చేసే సైగులు అతనికి అర్థం కానప్పుడు చేస్తే చావండని వాళ్ళతో అతను చెప్పడం మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఉదయం 7 గంటలకు
ఆహారం అంతా వండి సిద్ధం చేస్తాడు. నలుగురిని తెల్లవారి 4 గంటలకే లేపేస్తాడు. ఒకవేళ వాళ్ళు లేవలేదో పెద్ద సభడితో అతను చేసే కోలాహలానికి వాళ్ళు లేచి తీరాల్సిందే. పాప ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెల్లారి 2:30కే లేచిపోయి పురుష మండలి నిద్ర లేపేవాడు. ఒక రకంగా చెప్పాలంటే అది క్రమశిక్షణే. అతని స్వభావమే అంతా. ఎక్కడికైనా ప్రయాణం అవ్వాలంటే తన సామాన్లు బట్టలు సర్దుకొని వారం ముందుగానే చేసేవాడు. సరే, మనకు విమర్శలొద్దు అని బాబా అక్షర ఫలకంపై చూపించి వారికి తాను ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసి చిరునవ్వు నవ్వారు. అప్పటికే మధ్యాహ్నం 3:45 అయింది. బాబా ఇలా చెప్పారు, సాయంత్రం 4 గంటల వరకు మాట్లాడుకుందాం. చర్చిల్ ఇంగ్లాండ్కి చాలా గొప్ప ప్రధానమంత్రిగా చరిత్రలో గుర్తింపు పొందుతాడు. అమెరికా మెల్లమెల్లగా రణరంగానికి వస్తుంది. విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇండియా మిగతా దేశాలన్నిటికంటే కూడా అటు బాహ్యంగాను ఇటు అంతర్గతంగాను బాగా దెబ్బతింటుంది. రణరంగం మధ్యలో మనం ఉంటాం. బాంబులు నొరీనా పాదాలపై వచ్చి పడతాయి. ఈ యుద్ధానికి 4 దశలున్నాయి. మొదటి దశ సమాప్తమైంది. రెండవది ప్రారంభమవుతుంది. అది చాలా చెడ్డగా ఉంటుంది. మూడవది ఇంకా చెడ్డది. ప్రపంచం అంతా మంటల్లో ఉంటుంది. 4వ దశ ముగింపు దశ. మొదటి 3 దశలు 1 సంవత్సరంలోపే సమాప్తం అవుతాయి. ఒక్కొక్క దానికి 4 నెలలు పడుతుంది. మంచికి చెడుకి మధ్య తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒకరికి మంచిదనేది వేరొకరికి చెడు అవుతుంది. తను చేస్తున్నది మంచి అని హిట్లర్ నిజంగా అనుకుంటాడు, కానీ అతను అనుకున్న మంచి ఇతరులకు చెడు అవుతుంది. ఇలా ఆనందంగా చక్కగా కనిపిస్తున్నాను కాబట్టి, చూడండి బాబా ఆ నిర్వచనం ఎలా ఉందో. ఇలా ఆనందంగా చక్కగా కనిపిస్తున్నాను కాబట్టి అంతా బాగానే ఉందని అనుకోకండి. నేను చాలా చాలా బాగున్నాను, చాలా దిగులుగా కూడా ఉన్నాను. నిన్నటి రాత్రి మాత్రం చాలా చెడ్డది. తరువాత బాబా ధ్యానం గురించి, తన నామాన్ని స్మరించడం గురించి ఇలా వ్యాఖ్యానించాడు. ధ్యానం గురించి, నామం స్మరించడం గురించి బాబా చెప్తున్న ప్రవచనం ఇది. ధ్యానం చివరి దశలో ప్రేమ ప్రారంభమవుతుంది. ప్రియసముద్ర కొరకు పడే తపనయే సాధకుడిని ఆ దశ యొక్క సామీప్యతకు చేరుస్తుంది. ఉదయం పూట మీరు భగవంతుని 7 నామాలను పలుకుతున్నారు. హృదయంలో నుండి పలకండి అని నేనన్న మాటకు అర్థం భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్నామని మొదట అనుభూతి పొందాలి. ఇది చాలా ఉన్నతమైన సందేశం. భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్నామని మొదట అనుభూతి పొందాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మజుల్ లైలా కనబడినంత వరకు ఆయనకు అనుభూతులు లేవు. కానీ ఎప్పుడైతే మజును కనబడిందో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన అనుభూతుల్ని అనుభవించసాగాడు. అంటే ఏమిటి? ఏదైతే తన హృదయానికి హత్తుకుంటుందో, ఏదైతే హృదయం స్వీకరించగలుగుతుందో అటువంటి విషయాలకే అనుభూతి వస్తుంది, అన్నిటికీ రాదు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్నామని భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్నామని అంటే మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, జై మెహర్ బాబా రకరకాలుగా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి లోపల
ఇది భగవంతుని యొక్క నామం, దాన్ని ఉచ్చరిస్తున్నాము అనే భావన 100కి 100 పాళ్ళు ఉంటే అనుభూతి కలుగుతుంది. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి బాబా. ఇంకా మరొక రెండో ఉదాహరణ చెప్పిస్తున్నారు బాబా. సినిమాకి వెళ్ళాను చూద్దామని, ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఈలోగా మనకి జ్ఞాపకం వచ్చింది. ఏమిటి? ఆఫీసులో అతని యొక్క డ్రాయర్లో డబ్బు ఉంచేశాడని. సినిమా చూస్తాడా? వెంటనే బయటకు వచ్చేస్తాడు. లేదు, ఒకవేళ అరే 100 రూపాయల టికెట్ కొన్నాను చూడాలి అని సాహసించి చూశాడు అనుకోండి, దృష్టి తెర మీద ఉంటుందా, ఆఫీసులో ఎవరు చెప్తుంది ఆ టేబుల్లో డబ్బు మీద ఉంటుందా? అంచేత ఈ అనుభూతి అనేది, భగవద్ అనుభూతి అన్నది మామూలు అనుభూతి లాంటిది కాదు. అది చాలా గొప్పది, చాలా చాలా గొప్పది, నోటితో చెప్పలేనంత గొప్పది. మేము భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తున్నాము, బాబా నామం కాదు. భగవంతుని యొక్క నామాన్ని మరగడానికి ఉపాధి బాబా నామం. ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అంచేత రెండోది, ఆ పేరు ఒక్కటే అన్న స్థిరమైన భావం మీ మనసులో ఉండాలి. భగవంతుడికి 1,000,000,000 కోటి నామాలు ఉన్నాయి. ఆ నామాలన్నీ ఏమిటి? ఒకటే. ఆ పేర్లన్నీ ఒకటే అన్న భావం మన మనసులో ఉండాలి. మీరు ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చే ప్రకంపనలు చాలా ఉపయోగపడతాయి. బాబా భక్తుడు, ప్రేమికుడు, సాధకుడు. మళ్ళీ చెప్తామనండి, బాబా భక్తుడు, ప్రేమికుడు, సాధకుడు. కనుక ఆయన ఆల్రెడీ అన్ని అనుభవాలు ఆయనకు తెలుసు. అంచేత మీరు ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చే ప్రకంపనలు చాలా ఉపయోగపడతాయి. వీటిని అనుభూతి చెందుతూ మీరు ఉచ్చరిస్తే వచ్చే ప్రకంపనల ద్వారా మీకు ప్రయోజనం కలిగేలా ఈ నామాలను ఎన్నుకొని ఒక వరుస క్రమంలో అమర్చాను. బాబా అమర్చారట. వీటిని మస్తులు గానం చేయాలని నా అభిమతం. అవి మరింత లాభదాయకంగా ఉంటాయి. ఎందుకంటే మస్తుల మనస్సులు మరీ వేగంగా కానీ లేదా మరీ నిదానంగా కానీ పనిచేస్తూ చూసేవారికి అవి ఆగిపోయాయి అనిపించేలా ఉంటాయి. ధ్యానానికి సంబంధించి బాబా ఒక వినోదాత్మక సంఘటనను ఇలా వివరించారు. బార్సోప్ అని నాకు ఒక శిష్యుడు ఉన్నాడు. ధ్యాన సమయంలో అతడు నిద్రపోయేవాడు, కానీ ధ్యానముద్రలోనే ఉండేవాడు. ఎవరైనా కలిపి లేపితే లోతైన ధ్యానంలో ఉన్నానని చెప్పేవాడు. కానీ ఒకరోజు నేను పట్టుకోగా నిద్రపోతున్నాను నొప్పేసుకున్నాడు. అంచేత బార్సోపులా ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకోకండి. నిజాయితీతో మనసు పెట్టి ఆ నామాలను గానం చెయ్యండి. మనసు పెట్టి గానం చేయడం, మనసు పెట్టకుండా గానం చేయడం ఏమిటా అని మనకు అనుమానం వస్తుంది. పుస్తకం చూసి గానం చేసే వాళ్ళకి కొంత ధ్యాస చూసుట అనే చర్య మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత దాని పర్సంటేజ్ ఆఫ్ ఆ ఒత్తిడి ఎంత అంటే చూసుట అనే చర్య పాదానికి కూడా చూస్తుంటాం కదా. అలా ఆ పాట 3.5 నిమిషాలు అనుకోండి, 3.5 నిమిషాలు చూసుట అనేది మన కళ్ళు చేస్తాయి. అయితే మనకి బాబా చుట్టూన్న ఈ విషయాల్లో ఉన్న రహస్యాలు మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ
ఏమన్నారు బాబా? నిజాయితీతో మనసు పెట్టి ఆ నామాలను గానం చెయ్యండి అన్నారు. సంకీర్తనలో కొంతమంది పాటలు కంటతా పెట్టుకొస్తారు. అది చాలా తప్పు పద్ధతి. ఈ కంటతాతో మనసు పెట్టి పాడడానికి తక్కువ అవకాశం ఉంటుంది. పుస్తకంలో లిటరేచర్ ఇచ్చుకొని ఆ పుస్తకాన్ని చూస్తూ పాడగలిగితే మనసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? మనసు అనేది ఒక దర్పణం లాంటిది. అది చూచుట అనే చర్యకి మనం చేయడానికి బదులు అది చేసింది అనుకోండి, అదేం చేస్తుంది? ఆ చూచుట అనే చర్యని చాలా కొంచెం మనకట్ట ఉన్నతంగా చేస్తుంది. అందుచేత నిజాయితీతో మనసు పెట్టి ఆ నామాలను గానం చేయండి. బాబా నామం అతులితం. ఆ అతులితమైనటువంటి ఆ నామాన్ని మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా అని అన్నాం అనుకోండి, కొంతసేపటికి అది అలవాటై అటు ఇటు చూసుకొని మధ్య మధ్యని కొంచెం ఆ చూడడంలో చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి దురదృష్టకరమైన అనుభూతులకి ఇలా నామం సాగుతుంది. అలా సాగడం, అలాగా సంకీర్తన కానీ నామస్మరణ కానీ ఏది ఏ చర్య అయినా అలా సాగితే దానివల్ల ప్రయోజనం శూన్యము. అందుచేత నిజాయితీతో మనసు పెట్టి ఆ నామాలను గానం చేయండి అని బాబా మనకి చెప్పడం జరిగింది. అంకాయ వెళ్ళి అక్కడ మండలి ఎలా ఉన్నారో చూసిరమ్మని విష్ణు ద్వారా డాంకికి కబురు పంపాడు బాబా. ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ కార్యంలో మన యొక్క ప్రమేయం ఏమైనా ఉన్నదా అంటే ఏమీ మన ప్రమేయం లేదు. మన ప్రమేయం ఉన్నది అని ఒకవేళ మనలో ఎవరికైనా అటువంటి అవకాశం కానీ అటువంటి ఆలోచన ఉంటే దయచేసి ఆలోచనని తీసి పారేయండి. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. అంతా బాబాయే చేస్తున్నారు, మనం ఏమీ చేయట్లేదు. అందుచేత అంకాయ వెళ్ళి అక్కడ మండలి ఎలా ఉన్నారో చూసిరమ్మని విష్ణు ద్వారా డాంకిన్కు బాబా కబురు పంపారు. అంకాయలోనే ఉంటారా లేక మెహరాబాద్ వచ్చేస్తారా అని వాళ్ళని అడగమని చెప్పారు. ఆగస్టు 26న డాంకిన్ బయలుదేరి సంతోషకరమైన వార్తతో అదే రోజు సాయంకాలానికి తిరిగి వచ్చాడు. అక్కడంతా బాగున్నాడని, వాళ్ళను తాను బాగా చూసుకుంటున్నానని పాపాజస్తాబాలా చెప్పాడు. వాళ్ళని బాబా తిరిగి రమ్మనేదాక వాళ్ళు అక్కడే అంకాలు ఉంటారని తెలియజేశాడు. గుస్తాజీ లీడర్ బాబానందులు మౌనం పాటిస్తుండడం వల్ల అసలు విషయం డాంకిన్కి చెప్పలేకపోయారు. చూసారా? రాత్రి ఆగస్టు 20న మెహరాబాద్ వచ్చాడు, కానీ బాబా అతన్ని చూడలేదు. కృష్ణ ప్రతిరోజు బాబా కోసం భోజనాన్ని బోరు గదిలోకి తీసుకెళ్లి అక్కడ నేల మీద పెట్టి బాబాను చూడకుండా వెళ్ళిపోయేవాడు. బాబా గదికి ముందర ఒక గంటను వేలాడగట్టారు. భోజనం చేశాక బాబా ఆ బోను గదిలోకి వెళ్ళి తాడును లాగి గంట కొట్టేవారు. ఆ గంట చప్పుడు విని కృష్ణ ఖాళీ ప్లేట్లు పాత్రలు తీసుకుపోవడానికి అక్కడికి వచ్చేవాడు. అదే గంటకి బయట నుండి కూడా కృష్ణ ఇంకో తాడు కట్టాడు. అతను ఆ గంటను ఉదయం 8 గంటలకు 2 సార్లు కొడితే విష్ణు వస్తున్నాడని గ్రహించి బాబా లోనికి వెళ్ళేవారు. 6-7 రోజులు ఇలానే గడిచాక ఓ సంఘటన జరిగింది. కాంపౌండ్ గేటుకి బయట యథాప్రకారం కృష్ణ కూర్చుని ఉన్నాడు. ఇంతలో గంట చప్పుడు విన్నాడు. అప్పుడు జరిగింది కృష్ణ ఇలా వివరించాడు. ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే బాబా యొక్క ఈ జీవిత చరిత్రలో విషయాలు
మనం తెలుసుకోవడానికి చాలా మనకు తెలియజెప్పేటట్టుగా ఉంటాయి, మామూలుగా కాదు. కృష్ణ ఇలా వివరించాడు. మధ్యాహ్నం మధ్యలో ఆగి, బాబాకి ఈ సమయం కాదు, మీరు ఎందుకు బాబా నన్ను పిలుస్తున్నారు అని ఆశ్చర్యం వేసింది. లోకి ప్రవేశించాను. గేట్ తెరిచానో లేదో నా ముందు బాబా నిల్చొని ఉండడం చూశాను. 100 మంది అంటే 100 సూర్యుల కాంతి నిర్మించిన కాంతితో కళ్ళు మెలమెట్లు కొలిపే కాంతి బాబా శరీరం నుండి వెలుజిమ్ముతోంది. బాబా శరీరం నుండి కాంతి కళ్ళు మిరిమెట్టు కొలిపేది వెలుజిమ్ముతుంది. ఆ కాంతికి తట్టుకోలేక మూర్ఛపోయాను. గేటుకు ఉండే స్తంభాన్ని నా కుడి చేత్తో ఆనుకొని స్పృహ కోల్పోయాను. బాబా కృష్ణను వెడివెడిగా సమీపించి ఎడమదండకున్న కండరాన్ని పట్టుకున్నారు. దాన్ని గట్టిగా పట్టి లాగడంతో కండరం 2 ముక్కలుగా తెగిపోయింది. ఆ నొప్పి కృష్ణను తిరిగి స్పృహలోకి తెచ్చింది. లోనికి ఎందుకు వచ్చావు? బాబా కోపం చూడండి. కాలిపోదాం అనుకున్నావా? చావాలనుకున్నావా? కళ్ళు పోగొట్టుకోగలిచావా? ఎందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు అని బాబా కోపంగా అడిగాడు. కృష్ణ ఏడుస్తున్నాడు. కొన్ని నిమిషాలు గడిచాక బాబా గంట మ్రోగింది అని సమాధానం ఇచ్చాడు. గంట కొట్టారు, నాకు తెలియదు, నేను అమాయకుణ్ణి అని కృష్ణ బదులిచ్చాడు. బాబా లోపలికి వెళ్ళారు. కృష్ణ కాంపౌండ్ గేట్ దగ్గర ముద్దలా పడిపోయాడు. కదలలేక అక్కడే ఉండిపోయాడు. బాబా మళ్ళీ 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. చిరునవ్వు నవ్వుతున్నారు. కృష్ణ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమిరారు. కంగారు పడకు, నేను నిన్ను క్షమిస్తాను, జరిగిందేదో జరిగిపోయింది అన్నారు. కృష్ణ లేచి నిల్చున్నాడు. బాబా డాక్టర్ నీరును పిలిపించి అతని గాయానికి చికిత్స చేయమన్నారు. ఆ కండరం ఎప్పటికీ సరిగ్గా నయం కాలేదు. మెహరాబాద్ కొండపై ఆ రోజు కృష్ణ చూసిన దాన్ని గుర్తు చేస్తున్నట్టు అది అలాగే ఉండిపోయింది. ఆగస్టు 29 గురువారం స్త్రీలతో ఉన్నప్పుడు బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో నాతో పాటు ఉండడానికి గతంలో ఎన్నో మంచి సంస్కారాలు పొంది ఉండాలి. పిచ్చివాళ్లను, ఇతర మస్తులను ఆరంగం ఫ్యామిలీ క్వార్టర్స్ నుండి మెహరాబాద్ కొండపైకి మారుస్తూ అలా చేస్తుండడం వల్ల వారియర్ కుక్కను ఇక ముందు పంపొద్దని బాబా స్త్రీలతో చెప్పారు. మహమ్మద్ మస్తు గురించి హాస్యంగా మాట్లాడుతూ బాబా ఇలా చెప్పారు. ఊహల్లో ఉన్న మహమ్మద్ భార్య రేపు రావాల్సి ఉంది. ఆమె వచ్చేది లేనిది మమ్మల్ని అడిగాడు. వస్తుంది, కానీ ఒక 4 రోజులుగా ఆమె ఉపవాసంలో ఉండడం వల్ల నీరసంగా అస్వస్థరాలే ఉంది. నీవు సరే అంటే ఆమె సేపై నీ దగ్గరికి తీసుకొస్తాం అని చెప్పగా అతను వద్దు ఆమెకు మంచిగా ఆహారం పెట్టి గంగా నెయ్యి బాగా తినిపించి కోరుకొని బాగా లావకేక తీసుకురండి అని చెప్పాడు. అందుచేత ఆమె రాక వాయిదా పడింది. ఈ విషయం చెప్పగా అందరూ ఈ వినోదకర సంఘటనకు బాగా నవ్వుకున్నారు. కాకాబరియా బొంబాయి నుండి ఒక మస్తుతో పాటు ఆ రాత్రికి చేరుకున్నాడు. బొంబాయిలో ఉన్న 3 అసలైన మస్తుల్లో ఇతడు ఒకడని బాబా సూచించారు. బాబా అతనికి స్నానం చేయించి మెహరాబాద్ లో అతన్ని ఉంచడానికి స్థలం లేకపోవడం వల్ల అతన్ని ఆ మర్నాడే వెనక్కి పంపించేశారు. జగన్ కూడా కొంతమంది ఉన్మత్తులను మస్తులను బాబా చేత స్నానం చేయించడానికి తీసుకొచ్చాడు. కానీ అందులో కొంతమందిని మెహరాబాద్ లో ఉంచారు. మండలిలో కాకా, జగన్, విష్ణువులు మాత్రమే బాబాను చూసేవారు. బెంగళూరు నుండి పాద్రి మరియు మురళిని కొన్ని రోజుల కోసం మెహరాబాద్ పిలిపించిన బాబా వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. మండలంలో బాబా తన ఏకాంతవాసం నుండి వారానికి 2 సార్లు అంటే ఆదివారం, గురువారం సేవ దగ్గరికి ప్రారంభించాడు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి శ్రీలుండే చోటుకి వెళ్లి యుద్ధం 2వ దశకు చేరుకుంది అని వాళ్ళకి చెప్పారు. పిచ్చి వాళ్లను కొండపైకి మార్చుదామని
బాబా అనుకోవడం వల్ల మస్తు ఆశ్రమ ప్రాంగణంలో తన సొంత వినియోగం కోసం ఇంకొక బాత్రూమ్ కట్టమని విష్ణు చేత రెండుకి బయలుదేరించారు. ముళ్ళ తీగల ఖర్చుతోనున్న వెటర్నరీ హాస్పిటల్ ప్రాంతంలో బాబా వస్తువులతో పనిచేస్తున్నారు. కానీ పిండు ఆ దరిదాపుల్లో ఉన్నంతసేపు బాబా అక్కడికి వెళ్ళేవారు కాదు. అందుచేత తాను స్త్రీలను చూడడానికి వెళ్ళే 2 రోజులు పనిచేసుకోమని పెండుకి బాబా ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 25 ఆరంగం ఫ్యామిలీ క్వార్టర్స్ లోని పిచ్చివాళ్ళను కొద్దిమంది మస్తుల్ని 19 మస్తు ఆశ్రమాన్ని స్థాపించిన వాళ్ళకి కొద్దిమంది సెప్టెంబర్ 2వ తేదీన ఆరంగం ఫ్యామిలీ క్వార్టర్ పిచ్చివాడను కొద్దిమంది మస్తులను కొండ మీద ఉన్న మస్తు ఆశ్రమాన్ని తరలించారు. వాళ్ళను పూర్తిగా పంపించి వేసే ముందు వారితో ఒక 4 రోజుల పాటు పనిచేయాలనుకున్నట్టు బాబా తెలియజేశారు. ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మొదటి వారం వరకు జర్మన్లు లండన్ పై విపరీతంగా బాంబులు వేశారు. దీన్ని బట్టి చూస్తే బాబా చేపట్టిన కార్యకలాపాలకి యుద్ధ సంఘటనలకు దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రిటన్ లో యుద్ధం ఉధృతమవుతూనే ఉంది. హైదరాబాద్ కొండపై ఉన్న జూలో ఇంకా ఉంచిన జంతువులన్నింటి బాగోగులను శ్రీమండలి ఎక్కువగా చూసుకుంటుంది. మెరీనా కుడిపాదంలో లింగబెట్టి బెట్టడం వల్ల తాత్కాలికంగా ఆమె మంచం ఎక్కి పై అంతస్తులో విశ్రాంతి తీసుకున్నది. ఆమె ఆధిపత్యంలోకి లక్కీ అనే కోతి దోమతెరలో ఉంది. మెహరాబాద్ కొండపై ఉన్న మరొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. బ్రిటన్లో యుద్ధం ఉధృతమవుతూనే ఉంది. మెహరాబాద్ కొండపై ఉన్న జూలో ఇంకా ఉంచిన జంతువులన్నింటి బాగోగులను శ్రీమండలి ఎక్కువగా చూసుకుంటుంది. మెరీనా కుడిపాదంలో లిగమెంట్ వెనకడం వల్ల తాత్కాలికంగా మంచం ఎక్కి పై అంతస్తులో విశ్రాంతి తీసుకుంటున్నది. ఆమె ఆధిపత్యంలో లక్కీ అనే కోతి దోమతెరలో ఉంది. బాబా దీన్ని చూడడానికి వచ్చి ఎత్తుకొని నిమిరేవారు. కోతి కూడా బాబా మెడపైన ముద్దు పెట్టేది. ఏమైనా కానీ లక్కీ అదృష్టం అని పేరు పెట్టుకున్న ఆ కోతి అక్కడ స్త్రీలకు మాత్రం లక్కీ కాదు, అది చాలా తొంటరిది అని నిరూపించుకుంది. నొరీనా పెట్టిన ఇక్కడ ఇది ఈ ముందు పేజీలో చదువుతూ చదవడం జరిగింది. సరే, ఆ ముందు పేజీ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఎందుకంటే మహమ్మద్ మస్తు గురించి హాస్యంగా మాట్లాడుతూ బాబా ఇలా చెప్పారు. గుహల్లో ఉన్న మా భార్య రేపు రావాల్సి ఉంది. ఆమె వచ్చేది లేనిది మమ్మల్ని అడిగాడు. వస్తుంది, కానీ ఒక 4 రోజులుగా ఆమె ఉపవాసంలో ఉండడం వల్ల నీరసంగా అస్వస్థురాలై ఉంది. నీవు సరే అంటే ఆమెను స్ట్రెచర్ పై నీ దగ్గరకు తీసుకొస్తాం అని చెప్పగా అతను వద్దు ఆమెకు మంచిగా ఆహారం పెట్టి వెన్న నెయ్యి బాగా తినిపించి కోరుకొని బాగా లావెక్కేక తీసుకురండి అని చెప్పాడు. అంచేత ఆమె రాక వాయిదా పడింది. ఈ విషయం చెప్పగా అందరూ ఈ వినోదకర సంఘటనకు బాగా నవ్వుకున్నారు. కాకాబరియా బొంబాయి నుండి ఒక బస్సుతో పాటు అర్ధరాత్రికి చేరుకున్నాడు. బొంబాయిలో ఉన్న అసలైన 3 మస్తుల్లో ఇతడు కూడా బాబా సూచించారు. బాబా అతనికి స్నానం చేయించి మెహరాబాద్ లో అతన్ని ఉంచడానికి స్థలం లేకపోవడం వల్ల అతన్ని ఆ మర్నాడే వెనక్కి పంపించేశారు. జగన్ కూడా కొంతమంది ఉన్మత్తులను మస్తులను బాబాచే స్నానం చేయించడానికి తీసుకొచ్చాడు. కానీ అందులో కొంతమందిని మెహరాబాద్ లో ఉంచారు. మండలిలో కాక జగన్ విష్ణువులు మాత్రమే బాబాను చూసేవారు. బెంగళూరు నుండి పాద్రి మరియు మురళిని కొన్ని రోజుల కోసం మెహరాబాద్ పిలిపించి వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. మండలంలో బాబా తన ఏకాంతవాసం నుండి వారానికి 2 సార్లు ఆదివారం గురువారం స్త్రీల దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి స్త్రీలు ఉండే చోటుకు వెళ్లి యుద్ధం 2వ దశకు చేరుకుంది అని వాళ్ళకి చెప్పారు. పిచ్చివాళ్లను కొండపైకి మార్చుదామని బాబా అనుకోవడం వల్ల బస్సు ఆశ్రమ ప్రాంగణంలో తన సొంత వినియోగం కోసం
ఇంకొక బాత్రూమ్ కట్టమని విష్ణు చేత పెండుకి కబురు పంపారు. ముళ్ళతీగల ఖచ్చితో ఉన్న మెటర్నిటీ హాస్పిటల్ ప్రాంగణంలో బాబా మస్తులతో పనిచేస్తున్నారు. కానీ పెండు ఆ దరిదాపుల్లో ఉన్నంతసేపు బాబా అక్కడికి వెళ్ళేవారు కాదు. అందుచేత తాను స్త్రీలను చూడడానికి వెళ్లే 2 రోజులు పనిచేసుకోమని పెండుకి బాబా ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీన ఆరంగాం ఫ్యామిలీ క్వార్టర్స్ లోని పిచ్చివాళ్లను కొద్దిమంది మస్తులను కొండ మీద ఉన్న మస్తు ఆశ్రమానికి తరలించారు. వాళ్ళను పూర్తిగా పంపించి వేసే ముందు వాళ్ళతో ఒక 4 రోజుల పాటు పనిచేయాలనుకుంటున్నట్టు బాబా తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మొదటి వారం వరకు జర్మన్లు లండన్ పై విపరీతంగా బాంబులు వేశారు. దీన్ని బట్టి చూస్తే బాబా చేపట్టిన కార్యకలాపాలకి యుద్ధ సంఘటనలకు దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రిటన్లో యుద్ధం ఉధృతమవుతూనే ఉంది. మెహరాబాద్ కొండపై ఉన్న జూలో పీచిన జంతువులన్నింటి బాగోగులను శ్రీమండలి ఎక్కువగా చూసుకుంటుంది. వెరీనా కుడిపాదంలో లెగమెట్టి వెనకడం వల్ల తాత్కాలికంగా మంచం ఎక్కి పై అంతస్తులో విశ్రాంతి తీసుకుంటున్నది. ఆమె ఆధిపత్యంలో లక్కీ అనే కోతి దోమతెరలా ఉంది. బాబా దీన్ని చూడడానికి వచ్చి ఎత్తుకొని నిమిడేవారు. కోతి కూడా బాబా మెడ పైన ముద్దు పెట్టేది. ఏమైనా కానీ లక్కీ అని పేరు ఆ కోతి అక్కడి స్త్రీలకు మాత్రం లక్కీ కాదు, అది చాలా తొంటరిది అని నిరూపించుకుంటుంది. నొరీనా పెట్టిన బోన్లో నుండి లక్కీ తప్పించుకొని పారిపోయేది. ఒళ్ళంతా ఏవేవో పులుముకొని అన్ని వస్తువులను విరగొడుతూ ఉండేది. బాబా నిశ్శబ్దంగా ఉండాలన్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేసేది. ఇలాంటి చేష్టలతో అదొక పెద్ద తలనొప్పిగా తయారైంది. మన్సారీని ప్రతి నెల మెహర్బాబా జర్నల్ పత్రికలోని విషయాలను గుజరాతీలోకి అనువాదం చేయాలని బాబా ఆదేశించారు. అయితే ఆ కోతి ఆమెను ఇరకాటలో పడేసేది. శిరావున్న శిశాలు లాగేసేది. కాగితాలు పెన్ను తీసుకొని పారిపోయేది. ఇది మన్సారీకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఆమె మౌనంలో ఉండడం వల్ల లక్కీని పట్టుకోండి అని అడుగుదామని అనిపించినా ఏమీ అనలేకపోయేది. లక్కీని చూసుకునే పని ఎలిజబెత్ నొరీనాది కావడంతో ప్రతివారు ఆ కోతి చేష్టల గురించి వీరిద్దరికి ఫిర్యాదు చేసేవారు. మన్సారీ ఆ కోతి వలన విసుగు చెంది ఉంది. సెప్టెంబర్ 5 గురువారం బాబా శ్రీమండల వద్దకు వచ్చినప్పుడు దాని గురించి బాబాకు ఫిర్యాదు చేసింది. బాబా ఇలా సమాధానం ఇచ్చారు. మన్సారీ క్షణాల్లో ఓర్పును కోల్పోతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోలేదు. ఎందుకంటే ఆమెకు దృఢమైన చిత్తం లేదు. మీరందరూ ఉండి కూడా ఆమెకు సహాయం చేయలేకపోయారు. ఎందుకంటే మీకు దృఢమైన చిత్తం లేదు. మీరు ఒకరినొకరు సహాయం పడాలని నేను కోరుకుంటున్నాను. ఒక కోతి కోసం నా ఆదేశాలను ఉల్లంఘిస్తారని నేను అనుకోవడం లేదు. మీరు మరింత విధేయులుగా ఉండండి అని నేను ఎంతగా అడుగుతానో అంతగా అవిధేయులుగా ఉంటున్నారు. ఈ విషయంలో మీరు నిస్సహాయులు కాబట్టి విధేయత తక్కువే, సహాయపడే గుణం తక్కువే. మీ మీద మీకు ఖచ్చితమైన నియంత్రణ అలవాటయ్యే వరకు నా ఆదేశాలు పాటించలేరు. అండర్లైన్ చేసుకోండి. మీ మీద మీకు ఖచ్చితమైన నియంత్రణ అలవాటయ్యే వరకు నా ఆదేశాలను పాటించలేరు అని బాబా అన్నారు. అందుకే పాటించలేకపోతున్నాం. అది అసాధ్యం, అయినా ప్రయత్నించండి. ఎవరో హఫీజును ఆధ్యాత్మికతకు అర్థం అడగ్గా అతను గేయం ద్వారా ఇలా బదులు చెప్పాడు. నీలో ఉన్న అధములతో వ్యతిరేకంగా పోరాడితే గాని, నీలో ఉన్న అధముడితో వ్యతిరేకంగా పోరాడితే గాని నీలో ఉన్న ఉత్తములతో ఏకం కాలేవు. నీలో ఉన్న అధములతో వ్యతిరేకంగా పోరాడితే గాని నీలో ఉన్న ఉత్తములతో ఏకం కాలేవు. చక్కటి కొటేషన్ ఇది. అయితే అధమైన ఆత్మ అంటే లోవర్ సెల్ఫ్ అంటే ఏమిటి? నీవు ఒక అల్పుడు అని తలపింపజేసేది, నీవు సంతోషంగా లేవనే భావన నీలో కలిగించేదే ఈ అధమైన ఆత్మ. అంతేగాక ఇతరులు నిన్ను అల్పుడుగా భావిస్తున్నట్టు నీ మనసులో తలపింపజేసేది కూడా ఈ అధమైన ఆత్మే. చూసారా? అధమ ఆలోచనలు, అధమ క్రియలు, అధమైనటువంటి కార్యక్రమాలు, అధమైనటువంటి
చేతలు ఇవన్నీ కూడా ఈ అధమైన ఆత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది. అధమైన ఆత్మకు వ్యతిరేకంగా వెళ్ళడం అంటే దాని స్వభావానికి పూర్తిగా వ్యతిరేకమైన దిశగా దానిని మళ్లించడం అన్నమాట. నిన్ను నీవు పోగొట్టు, నిన్ను నీవు గొప్పవానిగా తలపించేటట్టుగా తయారవ్వాలి. ఎప్పుడు సంతోషంగా, సంతుష్టునిగా, సరదాగా, సంతృప్తికరంగా ఉండు. నీవు బాధపడ్డా, దుఃఖపడ్డా, కోపపడ్డా, అదోలా ఉన్న నీ అధమైన ఆత్మయే తన అస్తిత్వాన్ని నిరూపిస్తున్నట్టు లెక్క. మరొక్కసారి చదువుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. అధమమైన ఆత్మకు వ్యతిరేకంగా వెళ్ళడం అంటే దాని స్వభావానికి పూర్తిగా వ్యతిరేకమైన దిశగా దాన్ని మళ్లించడం అన్నమాట. నిన్ను నీవు గొప్పవానిగా తలపించేటట్టుగా తయారవ్వాలి. ఎప్పుడు సంతోషంగా, సంతుష్టుడిగా, సరదాగా, సంతృప్తికరంగా ఉండు. నీవు బాధపడ్డా, దుఃఖపడ్డా, కోపపడ్డా, అదోలా ఉన్న నీ అధమైన ఆత్మయే తన అస్తిత్వాన్ని నిరూపిస్తున్నట్టు లెక్క. దీనికి ఒక మీసాల బ్రాకెట్ పెట్టి ఉంచుకోండి. ఈ పేజీలో 2741 పేజీలో మనుషులు ఎప్పుడు తమ అసంతృప్తికి, తమ బాధలకు ఇతరులను నిందిస్తారు. కానీ ఒకడు బాధపడ్డాడు అంటే అది అతని తప్పిదమేనన్నది నిజం. ఒకడు బాధపడ్డాడు అంటే అది అతని తప్పిదమన్నది నిజం. మనసారి ఉద్రేకపడింది, కోపగించుకుంది, బాధపడింది, తప్పంతా ఎలిజబెత్ నొరీనా లక్కీలపై నెట్టింది. తన అధమాత్మను అధిగమించి ఉంటే జరిగిన దాన్ని ప్రశాంతంగా ఎదుర్కొని ఉండేది. అంతేగాక తన కోపాన్ని దిగమింగి ఏ ప్రభావానికి లోను కాకుండా ఉండగలిగేది. నీవు దృఢచిత్తంతో ఉంటే నిన్నేది బాధించలేదు. ప్రయత్నిస్తే తప్పకుండా సాధిస్తావు. ఎటువంటి అణచివేతను నేను కోరుకోను. నేను కోరేది సమూలమైన మార్పు. మీకు కోపం అసలు రాకూడదని నేను ఇప్పుడు చెప్పను. తికమక పడకండి. సందర్భాన్ని బట్టి మీకు తప్పకుండా కోపం రావాలి. కానీ తక్షణం దాన్ని మీ మధ్యలోంచి బయటికి నెట్టేయాలి. ఆకలి అనేది లేకపోతే ఉపవాసానికి అర్థం లేదు కదా. ఈ కథ ముందు ఒకసారి మీకు చెప్పాను. మహమ్మద్ ప్రవక్త తన ముఖ్య అనుచరుడు ఆలీతో, నీవు నన్ను తెలుసుకోవాలంటే నీ కోపాన్ని నిగ్రహించడానికి సాయశక్తిలా ప్రయత్నించి దాన్ని ప్రేమగా రూపుదిద్దు. అద్భుతమైనటువంటి కొటేషన్ ఇది. అంటే తల్లి కోపం, తండ్రి కోపం, భర్త కోపం, భార్య కోపం, ప్రేమికుడి కోపం, ఇలా ఈ ప్రేమల్లో, ఈ కోపాల్లో అన్నీ 100% ఒకలాంటి లక్షణాలు కలిగి ఉండవు. మెహర్ బాబా మనకి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ జ్ఞానంతో అన్నీ మనం విచక్షణ చేసుకుంటూ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మన ధర్మం. బాబా ఏమన్నారు? మీకు కోపం అసలు రాకూడదని నేను ఎప్పుడు చెప్పను. తికమక పడకండి. సందర్భాన్ని బట్టి మీకు తప్పకుండా కోపం రావాలి. కానీ తక్షణం దాన్ని మీ మదిలోంచి బయటికి నెట్టేయాలి. కోపం వచ్చినప్పుడు ఎలాగైతే నువ్వు స్వీకరిస్తావో, స్వీకరించిన వెంటనే ఆ అవసరం తీరిపోయినప్పుడు కోపంతో దాన్ని బయటకు పోగొట్టేయాలి, తోసేయాలి, బయటకు నెట్టేయాలి. ఆకలి అనేదే లేకపోతే ఉపవాసానికి అర్థం లేదు కదా. ఎంత బాగా అన్నారు చూడండి. ఆకలి ఉంటే కదా ఉపవాసానికి అర్థం వస్తుంది. కోపం ఉంటే కదా ఆ కోపాన్ని ప్రదర్శించడంలో ఎక్కడ, ఎలాగా, ఏ విధంగా, ఎవరి దగ్గర ఏ విధంగా ప్రదర్శించారో అనే విచక్షణని నువ్వు తెలుసుకొని ఆ కోపాన్ని నువ్వు ప్రయోగిస్తావు లేదా దానికి లోనవుతావు. అంతేత మీకు ఈ కథ ముందు ఒకసారి మీకు చెప్పాను. మహమ్మద్ ప్రవక్త తన ముఖ్యార్థుడు ఆలీతో, నీవు నన్ను తెలుసుకోవాలంటే నీ కోపాన్ని నిగ్రహించడానికి సాయశక్తులా ప్రయత్నించి దాన్ని ప్రేమగా రూపుదిద్దు అని. ఇది మనందరికీ వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. మనం ఎన్ని పనులు చేసినా, ఎంత కార్యక్రమం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత చిలక పలుకుల్ని మనం పలికినా సరే కోపం కానీ అది కానీ
మనం నిగ్రహించుకోలేకపోతే, దాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, దాని ద్వారా ఇతరులకి బాధ కలుగుతూ ఉంటే మనం భగవంతుని తెలుసుకోలేము. తెలుసుకోవడానికి అవకాశం కూడా మనకి ఉండదు. అందుచేత ఆ మర్నాడే ఒక అతను తనతో పోరాడాలని ఆలీకి సవాల్ చేశాడు. ఆలీ అతనితో పోరాడి గెలిచాడు. పోరాటంలో అతన్ని కింద పడేసి గుండెలపై కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఆలీ ముఖంపై ఉమ్మేశాడు. ముస్లిం అన్న వాడికి ఇది ఒక భరింపరాని అవమానం. వెంటనే ఆలీకి విపరీతమైన కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న బాకుతో అతన్ని చంపుదామని చేయి పైకెత్తాడు. కానీ ఆ క్షణంలో మహమ్మద్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అతన్ని చంపకుండా ముద్దు పెట్టి విడిచిపెట్టాడు. ఆలీకి కోపమే కానీ రానట్లయితే దాన్ని నిగ్రహించుకునే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అలాగని మీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకరినొకరు బుద్ధి పెట్టుకోవడం అని అర్థం కాదు. ఆయన మనతో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. అంచేత ఈ 3 పేరాలు 2742వ పేజీ ఫస్ట్ 3 పేరాలు ఇక్కడికే మనం ఇంతవరకు చదువుకున్నాం. సాధారణంగా ఫ్లోలో మీకు వివరణలు ఎక్కువగా ఉండవు, కానీ వివరణలు చెప్పాలని అనిపిస్తూ ఉన్నా ఈ పనిముట్టు ఏం చేస్తుంది, నిగ్రహించుకుంటుంది. ఎందుకంటే కొన్ని చెప్పడం కన్నా మీ ద్వారా మీరే తెలుసుకుంటే వాటి యొక్క విలువ చాలా ఎక్కువ పెరుగుతుంది. కోపం ఉండాలి, కానీ అది నిగ్రహం చేతిలో ఉంచాలి. నిగ్రహం చేతిలో ఉంచితే అదేం చేస్తుంది, ఆ అవసరానికి కోపం వచ్చేటట్టు చూస్తుంది. ఆ అవసరం తీరిపోగానే ఆపేస్తుంది. మనం నిగ్రహాన్ని చేతిలో ఉంచుకొని కోపం పడవచ్చు, కోపాన్ని ప్రదర్శించవచ్చు. కానీ నిగ్రహంగా లేకపోతే చేతిలో మీరు కోపాన్ని ప్రదర్శిస్తే నష్టపోతాడు, భగవంతుడు దూరం అయిపోతాడు. అందువల్ల బాబా ఈ 2742వ పేజీలు మనకి అద్భుతమైనటువంటి ఈ కథని ఆయన మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలా, కోపాన్ని నిగ్రహం చేతిలో ఉంచి, అంటే ఉదాహరణకి చెప్తున్నారండి, కత్తి మందారు మంచిది, ఎప్పుడో పూర్వది, దానికి బంగారు పిడింది, మంచి పదులైంది, చాలా భయంకరమైంది. ఆ కత్తి మంచి పూర్వం నుంచి మన తాతలు మనకి ఇచ్చింది, మన పెట్టిలో ఉంది. దాన్ని పెట్టిలో ఉంచి తాళం వేసే ఉంచాల. ఎప్పుడు పెడితే అప్పుడు నీకు కోపం వచ్చిన వల్ల ఆ చేతిలోకి వెళ్తుంది, పొడిచేస్తానంటే అవ్వదు కదా. అలాగా కోపం అనేది కూడా ఒక ఆయుధమే. ఆ ఆయుధాన్ని నువ్వేం చేయాలి, నీ దగ్గర ఉంచకూడదు, తాళం వేసి ఉంచాలి. నీకు కోపం వచ్చిన వెంటనే నువ్వు చర్య చేసేస్తావు, ఒక మాట అనేయడము, లేదా ఏదైనా ఒక ఆయుధమో లేదా కర్ర తీసుకొని కొట్టడమో చేస్తావు. కానీ అది ఆ ఆయుధం కర్ర నీకు దగ్గరలో లేదనుకోండి, అప్పుడు నీ కోపాన్ని ఏం చేస్తావు, నీకు నువ్వే నిగ్రహించుకుంటావు. కాబట్టి మరొకటి, అందరిలో బాబా ఉన్నాడు అన్న భావం నీలోగానే ఉంటే ఎంత కోపం వచ్చినా సరే ఎదుటివాడిని బాధ పెట్టవు. బాధ పెట్టుట అనేది ప్రేమకి విరుద్ధమైంది. అంచేత మనం అన్నింటినీ కూడా ఉభయతారకంగా ఆలోచిస్తూ మనది ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక ప్రయాణం, అందులోకి ప్రస్తుత అవతార పురుషుడితో మన ప్రయాణం కత్తి మీద సాము. అంచేత డబుల్ ఎడ్జెడ్ నైఫ్ ఇది, 2 పక్కల దానికి దారి ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా మన జీవితాల్ని మనం నడుపుకుంటూ ఉండాలి. ఆ నడుపుకోవడంలో మనం ఏం చేయాలంటే అతి జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరి ఎక్కడ కాంప్రమైజేషన్ అవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం ఒక విధంగా
50 years దాటిన వాళ్ళంతా కూడా చాలా 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 నిగ్రహంతో ఉండాలి, చాలా చాలా ప్రేమగా ఉండాలి. ఎప్పుడు బాబాతో ఉంటూ బాబా నామం చేస్తూ బాబా నామాల్లో ఆ నామస్మరణలో అద్భుతమైనటువంటి అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తూ ఆ నామస్మరణలో అన్నీ మర్చిపోయి చివరికి తనంతాను కూడా మర్చిపోయే పరిస్థితికి వెళ్ళవలసిన స్థితి 50 దాటిన వాళ్ళంతా కూడా. కానీ 50 దాటిన వాళ్ళందరూ ఇప్పుడు అలా ఉన్నారా? అలా ఎవరున్నారండి, నేను ఎందుకుంటాం అని మీరు అనుకుంటే ఇది మీకు వర్తించదు. అలా ఉండగలిగిన వాళ్ళకే వర్తిస్తుంది. కోపం రావచ్చు, కానీ ఆ కోపం చాలా ప్రమాదకరమైంది. అందుకని బాబా ఏమన్నాడు, ఈ మహమ్మద్ ముక్స్ యొక్క అనుచరుడు ఆలీ ఈ కథను మనకి చెప్పి ఏమన్నారు ఆయన, కోపం వచ్చినప్పుడల్లా కూడా మీరు బాబా నామంగా చేసుకోగలిగితే అద్భుతం అన్నమాట. వెంటనే కోపం పోద్ది బాబా నామం చేసుకోగలిగితే. కానీ రాదు, రానివ్వడు బాబా, ఆయన చేస్తాడు, రెండూ ఆయనే చేస్తాడు. అంచేత మనం నిరంతరం బాబాతో ఉంటూ బాబా ప్రేమలో ఉంటూ బాబా యొక్క ఈ సాహచర్య భాగంలో ఈ సహజీవనంలో మనం మరికొంచెం ప్రకాశవంతంగా తయారవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి వల్ల ఏ పని ఆయన చేయించుకుంటాడో మనకు తెలియదు. ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమంలో మనకి ఏమాత్రం అవకాశం మనకు లభించినా దాన్ని చేయదగ్గ పరిస్థితుల్లో మనం ఉండాలి. మరొక విషయం మీకు అంటే చాలా మంది ఈ మధ్యని నేను కూడా ఇప్పుడు యాక్సిడెంట్కి గురి అయ్యాను, మీకు చెప్పలేదు. కానీ నిర్లక్ష్యం వల్ల కాదు, నా బలహీనత వల్ల. ఆ బలహీనత వల్ల నేను యాక్సిడెంట్కి ఈ మధ్యనే 12వ తారీఖుని బాబా నాకు గురయ్యేటట్టు చేశారు. కానీ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాలో ఎన్నో లక్షణాలు నాశనం అయిపోయేవి. అంటే అవతార పురుషుడు తన ప్రేమని వివిధ కోణాల్లో అందిస్తాడు, వివిధ సంఘటనల నుంచి అందిస్తాడు, వివిధ పరిస్థితుల నుంచి అందిస్తాడు, అనేకమైన మనుషుల ద్వారా పనిచేస్తాడు. లేదా వ్యక్తుల ద్వారా చేయొచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న ఎవరైతే మన వాళ్ళు అంటారో వాళ్ళ ద్వారా చేయొచ్చు. కాబట్టి మనందరం కూడా బాబాకు దగ్గర అవుదాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం అంటే ప్రత్యేకంగా మనం కొన్ని మాట్లాడుకోవాల్సిన మాటలు ఉన్నాయి. వాటిని మనం అంటే ఒక విధంగా కార్య ఆచరణ అనేది మనం చేపట్టాలి. దానికి అనువైన విధంగా మనం ఏదో చేద్దామనే ఆలోచన రాత్రి బాబా మనసులో కలిగించారు. అది నా మనసులో కలిగినంత మాత్రం జరిగిపోదు కదా, ఆయన ఇష్టం ఉండాలి, ఆయన దానికి సహకరించాలి. అందువల్ల ఆ విషయాల తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా జై, అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా, జై బాబా, జై బాబా, అందరికీ జై మెహర్ బాబా.